Andarki, welcome to my channel. So this vlog is all about my daughter's first birthday. So let's go into the vlog and see how we celebrated her birthday. సో నా కోరిక ఏముండేనంటే మా పాప బర్త్డే రోజు అట్లీస్ట్ నేను 10 to 15 మెంబర్స్కి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, అది కూడా నేను చేసిన వంట ఉండాలి అనేసి నా కోరిక ఉండే. తన పేరు మీద నేను అది తన బర్త్డే రోజు చేయాలి అని ఉండే. సో నేను వాళ్ళ కోసం పనీర్ బటర్ మసాలా, బూందీ లడ్డూస్ అండ్ వెజ్ పులావ్, 1 బనానా, 1 వాటర్ బాటిల్ అట్లా డిస్ట్రిబ్యూట్ చేసినాం. సో మేము టెంపుల్‌కెళ్ళే ముందు ఇవన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళాం. సో టెంపుల్ దగ్గర ఉంటారు కదా! వాళ్ళకి ఇవ్వనికి బావుంటది. ప్లస్ ఈజీగా అయితది. అందరికి డిస్ట్రిబ్యూషన్ ఈజీగా అయిపోతది. అందరికీ మంచిగా ఇవ్వచ్చు అనేసి టెంపుల్‌కెళ్ళే ముందు ఇవంతా ప్రిపేర్ చేసుకొని మేము టెంపుల్‌కెళ్ళాం. సో ఇది కర్మన్‌ఘట్‌లో ఉన్న హనుమాన్ టెంపుల్. ఎవ్రీ ఒకేషన్‌కి మేము ఇక్కడికే వస్తాము. సో ఆబ్వియస్‌లీ తనది కూడా ఫస్ట్ అండ్ స్పెషల్ గదా! సో తను కూడా ఇక్కడే రావాలి అనేసి వి కేమ్ హియర్. ఇక్కడ మనం దర్శనం చేసుకున్నాక బయటికెళ్తాం గదా! అక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఇట్లా ముడుపులు కట్టి ఉన్నాయన్నమాట కొబ్బరికాయలో. అంటే ఎవరికైనా కోరికలుంటాయి గదా! వాళ్ళు అక్కడ కట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇప్పుడు మేము మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ప్రసాదం తీసుకొస్తా అని వెళ్ళిండు. సో మీ అండ్ మై అత్త ఆర్ వెయిటింగ్ ఫర్ ద ప్రసాదం. And here comes our family photo. So that's how we celebrated in our temple. సో స్మాల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పినా కదా! సో ఆఫ్టర్ దర్శనం ఇట్లా మేము డిస్ట్రిబ్యూట్ చేసేసుకున్నాము. అండ్ దెన్ వీ కేమ్ టు హోమ్. సో టెంపుల్ నుంచి వచ్చాక మేము ఇట్లా ఇంట్లో కూడా కొంచెం చిన్న కేక్ కటింగ్ చేపిద్దాం అనేసి చిన్న బెంటో టైప్స్ కేక్ తీసుకొచ్చాము 2. తనతో కట్ చేపిద్దాం ఇంట్లో కూడా. ఎందుకంటే నైట్ ఇట్లా ఫంక్షన్ హాల్‌లో కూడా కట్ చేస్తాం కదా! బట్ ఇంట్లో కూడా కొంచెం ఫస్ట్ కట్ చేపిస్తే మంచిగుంటది అనేసి అత్త చెప్తే వి జస్ట్ హ్యాడ్ సెలబ్రేషన్. తను ఇట్లా కేక్స్ చూసి అయితే ఫుల్ ఎక్సైట్ అయిపోయింది. ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినాలనే ఉండే. అంటే మేము తినిపిస్తున్నా సరే షీ వాజ్ మంచిగా మౌత్ ఓపెన్ చేసేసి తిందామని అని మంచిగా రెడీగా కూర్చుంది రెడీగా. ఇగ మంచిగా ఎంజాయ్ చేసుకుంటా ఎన్ని సార్లు తినిపించినా మంచిగా ఓపెన్ చేసుకొని తింటుంది. ఇట్లా మాకు తన హ్యాండ్స్‌తో మాకు గూడా ఇట్లా తినిపించింది. తినిపి ఇట్లా చావి ఆమ్ పెట్టు అనంటే తను ఇట్లా ఆమ్ పెడతదనమాట మంచిగా. మార్నింగ్ టెంపుల్‌లో అండ్ కొంచెం ఇంట్లో సెలబ్రేషన్ చేశాక నైట్ జస్ట్ స్మాల్ గెట్ టుగెదర్ లైక్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో మేము ఇట్లా బర్త్‌డే సెలబ్రేషన్ పెట్టుకున్నాము. ఈ బ్యాంక్వెట్ హాల్ వచ్చేసి జిల్లెలగూడలో మహేంద్ర ఎలైస్ అంటే మాకు తెలిసిన వాళ్ళదే కొంచెం ఉన్నది. సో ఈ ఫంక్షన్ హాల్ మేము సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ హోల్ థీమ్ వాస్ ఆఫ్ బటర్‌ఫ్లై. మామూలుగా బేబీ గర్ల్ అన్నప్పుడు వెరీ లెస్ థీమ్స్ ఉంటాయి. సో ఎందుకో అందులో బటర్‌ఫ్లై థీమే తనకి పర్ఫెక్ట్‌గా సెట్ అయితదని వి వెంట్ ఫర్ బటర్‌ఫ్లై థీమ్. అండ్ తన ఎంట్రీ ఇట్లా తీసుకొచ్చినాము.
బట్ షీ డిడ్ంట్ ఈవెన్ కోఆపరేటెడ్. ఇట్లా ఫాగ్ అవన్నీ పెట్టేసి తను అస్సలు కోఆపరేట్ చేయలేదు. చాలా బాధ అనిపించింది నాకైతే. అండ్ హియర్ వి సెలబ్రేటెడ్ హర్ బర్త్‌డే. కేక్ కటింగ్ అయిపోతుంది అంత ఫ్యామిలీతో. హ్యాపీ ఫస్ట్ బర్త్‌డే చార్వి. కేక్ కట్ చేసేటప్పుడు ఫోటోస్ మంచిగా రాలేదు మేడం అని ఫోటోగ్రాఫర్స్ చెప్తే, మళ్ళీ ఇంకొకసారి ఇట్లా జస్ట్ యాక్టింగ్ చేసినట్టు కేక్ కట్ చేసి ఫోటో కోసం చేశాము. సో, ఈ వీడియో మా తమ్ముడు తీసి నాకిది క్యూట్‌గా అనిపించిందంటే నేను ఇది జస్ట్ స్టార్ట్ చేసిన. సో, ఇక్కడ నుంచి మొత్తం ఫోటోగ్రఫీ సెషన్ స్టార్ట్ అయిపోతది. సో, చార్వి వాళ్ళ చిన్న తాత అండ్ అమ్మమ్మ తనకి గిఫ్ట్ ఇస్తున్నారు. అండ్ దే ఆర్ ప్లానింగ్ ఫోటో ఎట్లా దిగుదాము అని. ఇక్కడ మా డ్యాడీ, మమ్మీ, నాయనమ్మ, మా బాబాయ్, మా పిన్ని. ఇది మా ఫ్యామిలీ ఫోటో. అవన్నీ పంపిస్తా అని చెప్పాడు. లెట్స్ సీ వెన్ హీ విల్ గివ్ అస్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ గిఫ్ట్స్ వచ్చాయంటే ఇక మార్నింగ్ లేచాక ఫస్ట్ గిఫ్ట్స్ ఓపెన్ చేయాలని ఉంటుంది కదా. సో నాకన్నా ఎక్కువ చార్వి వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు ఓపెన్ ద గిఫ్ట్స్. అంటే తనకి మేబీ ఫస్ట్ టైం ఇట్లాంటి చూడడం. సో షీ వాజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు ఓపెన్ దెమ్. సో లెట్స్ ఓపెన్ ద గిఫ్ట్స్ అండ్ సీ. మంచిగా తన గిఫ్ట్స్ తనే ఓపెన్ చేసుకుంటుంది. మాకు అసలు ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా తన ఎక్సైట్మెంట్ లెవెలే అసలు చాలా డిఫరెంట్‌గా ఉంది. హోప్ షీ విల్ లవ్ ఆల్ ద గిఫ్ట్స్ షీ విల్ గెట్. సో లెట్స్ సీ తనకేమొచ్చాయో అని. సో దిస్ గిఫ్ట్ ఈస్ గివెన్ బై మై అక్క అండ్ బావ. అండ్ తనకైతే ఈ గిఫ్ట్ ఎంత నచ్చిందంటే మొత్తం చూసుకుంటుంది. ఎట్లా యూస్ చేయాలి దీన్ని, ఆ వీల్స్ ఎందుకు, దీన్ని ఎట్లా ఎక్కాలి అంతా షీ ఈస్ ట్రైయింగ్ బై హర్ ఓన్. తన బ్రెయిన్ యూజ్ చేస్తుంది. మొత్తం ఎక్సైట్ అయిపోయి అని అనిపించింది నాకు. సరే అంత ట్రై చేస్తుంది కదా తను ఎక్కడము అనేసి కొంచెం నేను కూర్చోబెట్టేసి ఆడిపించినాక వి ఓపెన్డ్ అండ్ నెక్స్ట్ గిఫ్ట్. అండ్ తన నెక్స్ట్ గిఫ్ట్ వాజ్ గివెన్ బై హర్ మాసి అండ్ mama. Thank you, Masi, mama. So that's it for this video, guys. Hope you like this video. Thank you for watching and see you in the next video. Bye bye.